ఇతను హంతకుడు కాదు, ఉగ్రవాది కాదు, కరుడుగట్టిన నేరస్తుడు అంతకంటే కాదు, ఆర్థిక ఉగ్రవాది అసలే కాదు. కేవలం ఒక సామాన్య దళితుడు. చేయని నేరానికి కూటమి ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలకు బలై జైలు గోడల మధ్య నలిగిపోతున్నాడు. నందిగం సురేష్, బాపట్ల మాజీ ఎంపీ. 2019 ముందు వరకు కూడా ఇతనెవరో ఎవ్వరికీ తెలియని ఒక సామాన్య దళితుడు. 2019లో ఊహించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని, నమ్మకాన్ని చురగొని బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకోవడమే కాకుండా ఒక పరిణితి చెందిన రాజకీయ వేతగా ఎదిగిన నాయకుడు. ఇలా ఎదగడానికి ధనబలమో సామాజిక వర్గ ప్రోత్సాహమో కారణం కాదు. కష్టాలు ఎదురైనా, కన్నీళ్లు ఎదురైనా తాను అభిమానించిన నాయకుడి కోసం, తాను నమ్మిన నిజం కోసం నిలబడటమే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలకు బలై జైలు గోడల మధ్య మగ్గిపోతున్నాడు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి తోడుగా 3 రాజధానులకు అనుకూలంగా చంద్రబాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేయడంతో అమరావతిలో భూములు కొన్న బడా రాజకీయ నాయకులకు, చంద్రబాబుకు కంటిలో నలుసుగా మారిపోయాడు నందిగం సురేష్. ఆ కక్షతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్ కు ప్రమేయం లేని, సంబంధం లేని, ప్రోద్బలం లేని తప్పుడు కేసుల్లో ఇరికించి ఒక సామాన్య దళితుడైన నందిగం సురేష్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేరం చేసిన వాడి కంటే నేరం మోపబడిన వాడు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి సర్వాన్ని కోల్పోవాలి. ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా అదే. విజయవాడ వరద ఉధృతిలో ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొచ్చిన పడవలు నందిగం సురేష్ అంటూ కేసు నమోదు చేసే పోలీసు వర్గాలు. అందులో ఆధారాలు రుజువు కాకపోవడంతో నాలికరుచుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో నందిగం సురేష్ ప్రమేయం ఉందంటూ కేసు నమోదు చేశాయి. అందులో కూడా ఆధారాలు రుజువు కాకపోవడంతో దిగువ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయినా కక్ష తీరని కూటమి ప్రభుత్వానికి ఒక వృద్ధురాలి హత్య కేసులో నందిగం సురేష్ కు ప్రమేయం ఉందంటూ కేసు నమోదు చేశాయి. అందులో ఆధారాలు లేకపోయినా కావాలని ఇరికించినట్టు ఆధారాలు రుజువు కావడంతో సుప్రీంకోర్టు ఉన్నత పోలీసు అధికారులకు చీవట్లు పెట్టింది. అయినా కక్ష తీరని కూటమి ప్రభుత్వానికి ఏదో ఒక కేసులో నందిగం సురేష్ ని ఇరికించి ఒక సామాన్య దళితుడైన నందిగం సురేష్ ని ఇబ్బందులకు గురి చేస్తుంది. నందిగం సురేష్ కు సంబంధం లేని కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న కూటమి ప్రభుత్వ అన్యాయపు పోకడలను ఛేదించుకుని అతి త్వరలోనే ప్రజా జీవితంలో కడుగుపెట్టి విజయబావుట ఎగరవేయాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ వనరాజవరపు సంధి.